అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. షేర్ మార్కెట్ మోసాల తుఫాను. తెలంగాణలో 8 నెలల్లో 14,739 మంది నుంచి 606 కోట్ల రూపాయలు దోచుకున్న సైబర్ ముఠాలు. ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు తెలంగాణలో అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే 14,739 మంది బాధితుల నుంచి 606.40 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ గణాంకాలు తెలియజేశాయి. ఈ మోసాల్లో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు, స్టూడెంట్లు ఎక్కువగా బాధితులవుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ఫారంల పేరుతో నకిలీ లింకులు పంపి పెద్ద లాభాలు వస్తాయని నమ్మించి డబ్బు కొట్టేస్తున్నారు. మొదట చిన్న మొత్తాలు పెట్టి 15% లాభాలు చూపించి నమ్మకం కలిగించి తర్వాత ట్యాక్స్, కమిషన్ పేరుతో మరిన్ని డిపాజిట్లు చేయించి విత్డ్రా చేయకుండా డిస్ఎనేబుల్ చేస్తున్నారు. ఈ మోసాలు 2025లో 15,000 కేసులు, 2,500 కోట్ల రూపాయలు నష్టానికి కారణమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం హస్తినాపురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, పేరు బహిర్గతం చేయకూడదు, కి జూలై 13న మౌనిక పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. https://mironfxsvip అనే ఫేక్ లింక్ పంపి షేర్ మార్కెట్లో తమ టిప్స్తో పెట్టుబడి పెట్టితే పెద్ద లాభాలు వస్తాయని ఆశ చూపారు. మొదట 50 రూపాయలు ఇన్వెస్ట్ చేయించి 24% లాభం వచ్చినట్లు చూపారు. ఇలా నమ్మకం కలిగించి జూలై 13 నుంచి ఆగస్టు 23 వరకు 4,87,00,000 రూపాయలు వసూలు చేశారు. మొత్తం 14,739 బాధితులు, 606 కోట్ల రూపాయలు నష్టం. చందనగర్కు చెందిన ఐటీ ఉద్యోగి, హైటెక్ సిటీ విఐపి 263 టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చి ఆగస్టు 1న 50 రూపాయలు పెట్టించి 6.62% ప్రాఫిట్ చూపించారు. తర్వాత కమిషన్, ట్యాక్స్ పేరుతో 3,31,00,000 రూపాయలు వసూలు చేశారు. విత్డ్రా చేయలేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్లలో గ్రూపులు ఏర్పాటు చేసి సభ్యులుగా తమవారినే చేర్చి చాటింగ్ చేస్తున్నారు. ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్ఫారంల పేరుతో నకిలీ లింకులు పోస్ట్ చేసి అమెజాన్, మల్టీనేషనల్ కంపెనీలకు ప్రమోషన్ టాస్క్లు చేస్తే 200 రూపాయలు చొప్పున వస్తాయి అని ప్రలోభపెట్టి ట్రాప్ చేస్తున్నారు. మొదట చిన్న మొత్తాలు విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చి నమ్మకం కలిగించి వర్చువల్ అకౌంట్లలో ఫ్యాబ్రికేటెడ్ బ్యాలెన్స్ చూపి ట్యాక్స్, జరిమానాలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ మోసాల్లో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు, స్టూడెంట్లు ఎక్కువగా బాధితులవుతున్నారు. టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, మోసం జరిగిన వెంటనే 1930 లేదా ఎన్సీఆర్పీ పోర్టల్కు ఫిర్యాదు చేస్తే డబ్బు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని, ప్రజల్లో అవగాహన ఉంటే నియంత్రణ సాధ్యమని సూచించారు. 2025లో ఈ మోసాలు 15,000 కేసులు, 2,500 కోట్ల రూపాయలు నష్టానికి కారణమవుతున్నాయి. జాగ్రత్తలు, సూచనలు. వాట్సాప్, టెలిగ్రామ్లలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు, లింకులు ఓపెన్ చేయవద్దు. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగ్ లాభాలు ప్రలోభపెట్టేవి. ట్రేడింగ్ పెట్టుబడులు జీరోధా, బ్రూ వంటి ఎస్ఈబీఐ రిజిస్టర్డ్ ప్లాట్ఫారంలలో మాత్రమే పెట్టండి. అధికారిక వెబ్సైట్లలో వెరిఫై చేయండి. మొదట చిన్న లాభాలు చూపించి మరిన్ని డిపాజిట్లు చేయమని, ట్యాక్స్, కమిషన్ డిమాండ్లు చేస్తే అప్రమత్తంగా ఉండండి. ఓటీపీ, బ్యాంక్ వివరాలు, ఆధార్ ఎవరితోనూ షేర్ చేయవద్దు. అనుమాన యాప్లు డౌన్లోడ్ చేయవద్దు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఎస్ఈబీఐ, ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.